జగన్. లాంగ్ లివ్ జగనన్న. లాంగ్ లివ్. 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 హ్యాపీ బర్త్డే జగనన్న. 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 జై జగన్. 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 జగన్. జై జగన్. జై జగన్. హ్యాపీ బర్త్డే జగన్. హ్యాపీ బర్త్డే జగనన్న. 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 జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మర్చిపోయినటువంటి రోజు, మరీ గుర్తుపెట్టుకునేటటువంటి రోజు. ఈ రాష్ట్రానికి ఒక నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని అందించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పిన్న వయసులోనే పార్లమెంటుకి, అలాగే ఒక ప్రతిపక్ష నేతగా, అలాగే సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి, దాంతోపాటు ఇమ్మీడియట్గా 5 సంవత్సరాల పాటు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్లో ఆలోచన చేసి ప్రవేశపెట్టి ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాను. ఎందుకంటే చూడండి, అనేక పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలంటే 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కట్టి విఫలమైనటువంటి సంగతి తెలుసు. మనందరం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏ రకంగా ఉందో. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలతో ప్రజలతో మమేకమై ప్రజలకు మంచి చేయాలి అని చెప్పండి, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, పిల్లలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేకపోతే మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులు కానివ్వండి, అన్ని రకాల సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల, అన్ని రకాలైనటువంటి ప్రజల కోసం ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సుపరిపాలన ఏ రకంగా అందించాలి, ప్రజలకి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ రకమైనటువంటి సుపరిపాలన అందించాలి, అదే రేషన్ డోర్ డెలివరీ కానీ, పెన్షన్ ఇంటి వద్ద ఇవ్వటం కానీ, 2000 మందికి ఒక సచివాలయం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇట్లాగ అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చి పరిపాలన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి ఒక బ్రహ్మాండమైనటువంటి ముందడుగు పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఆర్బీకేలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా సచివాలయం వ్యవస్థ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఏ రకమైనటువంటి దాని మీద ప్రజల యొక్క ఆలోచన ఏంటి అని చెప్పని ఇతర రాష్ట్రాల వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మా పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనని ఒక ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మేము తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ని, పరిపాలనలో ప్రజలకి మేలైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలని ఎప్పటికీ కూడా తీసుకెళ్ళదు. అందుకనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆ రోజు పరిపాలనని ఈరోజు ఈ ప్రభుత్వం కాపీ కొడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అయితే దాని పేరు మార్చి ఇచ్చేశారు. ఇట్లాగా అనేక కార్యక్రమాలు 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునేటటువంటి శక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి లేనే లేదు అని చెప్తాను. కాబట్టి ప్రజల పక్షాన ఉంటూ, మధ్యతరగతి వర్గాల పక్షాన ఉంటూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల పక్షాన ఉంటూ పరిపాలన చేసి ఒక ప్రతిపక్ష నేతగా, పరిపాలనా దక్షుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థరమైనటువంటి స్థాయిని మనసులో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి అని చెప్పని ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపించేటటువంటి వ్యక్తిగా
ఆయనకి మరొకసారి నిండి నూరేళ్ళు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలి అని చెప్పని కోరుకుంటా ఉన్నాం.